విద్యా ప్రదర్శనలో అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రంగద్వారం దగ్గర నిలిచి భుజాస్ఫాలనం చేశాడు కర్ణుడు. సూతపుత్రుడుగా పెరిగినవాడు, నిజానికి కుంతీపుత్రుడే అయిన కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయాలు వివరంగా మనం చెప్పుకుందాం. ఆ సమయంలో కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కోరాడు. కృపాచార్యుడు అంగీకరించాడు. ద్వంద్వ యుద్ధం జరుగుతుండగా కర్ణుణ్ణి రెచ్చగొడుతున్న ఈర్ష్యని గమనించాడు. అర్జునుడి పట్ల ఈర్ష్యతో యుద్ధం చేస్తున్నాడు, కానీ యథార్థంగా తన విద్యను ప్రకటించడానికి యుద్ధం చేయడం లేదు కర్ణుడు అని గమనించాడు కృపాచార్యుడు. అందువల్ల యుద్ధాన్ని మధ్యలో ఆపి నీ కులగోత్రాలు ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇతడు అర్జునుడితో సమానంగా క్షత్రియుడు కావడానికి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అని ప్రకటించాడు. అప్పుడు కూడా వంశానికి పెద్ద అయిన భీష్ముడు నువ్వెవరివయ్యా అంగరాజ్యాన్ని కర్ణుడికి ఇవ్వడానికి అనలేదు. ఇలా భీష్ముడు ఎప్పటికప్పుడు మౌనం వహిస్తూ తన పాత్రను తాను పరిమితం చేసుకుంటూ వచ్చాడు. ప్రతిజ్ఞ ప్రధానం అనుకోవడం వల్ల, రాజ్యాధికారం నాది కాదు కాబట్టి వాళ్ళ ఉప్పు తింటున్నాను అనుకోవడం వల్ల.